దొడ్డికారం పెడుతూ నాకంటే కొనకెవరు నీకంటే కొనాకెవరున్నారమ్మా ఇవాళ వచ్చి నన్ను బ్రతలాడుతున్నావు తండ్రి తండ్రి నాయన సంగమయ్య నాకంటే పెద్దవాళ్ళు అక్కడ చిన్నవాళ్ళు ఎప్పుడు అమ్మవారు వెనకాయలమ్మ కలకల కండు తడి పెడుతున్నది ఆకాశం మీద రెండు పక్షులు పోతాయి ఏం కావాలని అడిగింది ముందు పోయేది మాకు వెనక పోయేది ఆడిపక్షి సత్యమ్మ పురుషులు భార్య భర్తమని చెప్పింది రెండు మాండోతులు బండ కింద కిలకిల పరుగులు వెళ్తున్నాయి అవి ఏమి కావాలి తండ్రి దొడ్డుగా వారికేది మగపక్షి మరి వెనక చిన్నగా వలికేది ఆడి మురుగా ఉన్నది బిడ్డ బిడ్డ రెండు మాండోదరులు మంచులు కూడా చేస్తున్నాయి బిడ్డ గిల్లుది ఉన్నది చెట్టుది ఉన్నది నేను సిక్కులేని దాన్ని తండ్రి ఆలోచన వచ్చింది అమ్మవారు వెనక ఏడారి కలదేరు కడుపులు ఉంది అమ్మవారు వెనక కొట్టిన పట్టణాలు కొట్టిన పాన్పులు పరిచిండ్రు ఆకాశం ఉదయమంతా కదిలేసి ఎల్లమ్మకి లగ్గం సిద్ధం చేస్తున్నారు ఆ చెల్లె లేవు ఆ చెల్లె చిన్నగానే ఉంది లేకుంటే కింద కూర్చో కింద వేసుకొని కూర్చో పీటోలు అయితే స్వామి జవులు కలిపి పైసలు ఓం శుక్లా అమ్మవారు వెనక ఎల్లమ్మ మరి ఎప్పుడు పెళ్లికి పెద్దదాన్ని మరి దేవుడు ఎన్న రోజులు పురబడు మరి కంచుకుమని ఏనవాడు కోరుతూ కొరత ఎగురుతాయిని మరి లింగాదేవి రాజు చుండి ఎన్నుకొండ కైలాసం లోపల ఎగురలేక ఎల్లెలు కలబడిపోయినాడేనా ఎగురలేక రేణుకాయలమ్మ మరి ఇప్పుడు ఆ ముంగట మరి కార్తీక రాజు కింద పడిపోయింది కిరకిర నవ్వింది రేణుకాయలమ్మ వసవసాయి ఆడేనాట పట్టుకట్టిన ఆడకాంతో మరి ఎప్పుడు కారు మట్టి పెట్టిన గయ్యాడుకులం చేతి కాదు పెట్టి శంకరుకులం సర్వడైన సైతానుకులం గుండె లేని వండుకులము కిరకిర నవ్విన వేణుదేవి ఎల్లమ్మ జరుగుతున్నది దూరి పట్టు వేరేవాడు రాజగౌతుడు భార్య ఆలియాదేవి కన్నుకుమారి ఏడుగురు నలుగురు నీలమాముని పాలమాముని గంగమాముని గౌతమాముని చంద్రమాముని చక్రమాముని అంతకంటే పెద్దవాడు జమదగ్ని మాముని ఉన్నాడేనా ఆ పాపాన్ని పెట్టిండు కొండ్రసేను లోపల బంగారు మైసము నిలబెట్టిండు నరహారం అంటే మైసము నాలుగలు కోరింది పుల్లటారం అంటే మైసము పుల్లీలు కోరింది ఆ రాజగౌతుడు 5 ఆడలను చంపిండు ఒక కర్ర
కర్యావును చంపిండు ఒక కర్రెపిల్లని చంపిండు 7 పాప పండుగ తీసిండు 8 మెట్ల బారు మంచ కట్టిండు ఆ కుర్రసేను వసిండు అయినట్టు పోయినట్టు 6 కొడుకుల లెక్క అలి చేసిండు 7 కొడుకు లెక్క వేయలేదు తండ్రి చేసి 7 పాపలు 7 మెట్ల బారు మంచ కట్టిండు ఆయన గౌతముని రాజా నాకంటే చిన్న వాళ్ళ తమ్ముడు లగ్గాలు వేసిన అలాగే ఎందుకు చేయలేదని ఎప్పుడు ఆ ముని రాజు అడిగినందుకు కుమారక నేను వేసిన 7 పాపాలను 7 పాపాలు విమోచనం చేసుకురమ్మన్నాడు అదే మంచిది ఆయన పాపానో పాపకర్మనో పుణ్యానో పుణ్యకర్మను ఎప్పుడు ఆ దానం ఎంత చేసుకున్నా తల మీద కొడుకు పాపం ఎంత చేసుకున్నా కాళ్ళ సంఖ్యలు అరే నువ్వు చేసిన పాపాలు నా మీద ఉన్నాయి కనుక నేనే విమోచనం చేసుకుపోతున్నాను మరి ఇప్పుడు ఆ తండ్రి తీసుకుంటూ 7 మెట్ల బారు మంచ కాడికి వచ్చాడు 7 పాపాలు తీసుకుంటూ కూరక ఆవిడ పెట్టుకున్నాడు ముక్కల ఇంటికలు ముదాలప్పుడు సంకల ఇంటికలు శాతాలప్పుడు ఎప్పుడు ఆ సంకల ఇంటికల బండారు ఇసుకలు కూడి పెట్టవచ్చు గుడి పెట్టుకొని మరి ఇప్పుడు ఆ ఓడి కట్టుకొని పోతున్నాం కదా ఆయన నేను పోతున్నట్టే కొడుక కుమారకమ్మ ఎప్పుడు ఆ జమ దగ్గర మామని 6 లగ్గాలు ఒక్క ఎత్తి చేస్తాను ఒక లగ్గం ఒక్క లగ్గం ఒక్క ఎత్తి చేస్తానన్నాడు సరే మంచిడు ఎక్కున్నావు పాపాలు పుణ్యక్షేత్రాలు ఎక్కువ లేవు తల్లిదండ్రులు మించిన దైవం లేదు ఆత్మాను మించిన ఆత్మ అన్నదమ్ములు మించిన తమ్ముడు లేరు మరి అక్కలు మించిన చుట్టిరికం లేదు సరే మంచిది కొత్తను మించిన పండుగ లేదు అల్లుని మించిన చుట్టం లేడు వంకాయని మించిన శాఖం లేదు శంకరుని మించిన దేవుడు లేడు వంకాయకి ఎంత బలం శంకరునికి అంత బలం వంకాయని మించిన శాఖం లేదు శంకరుని మించిన దైవం లేదు అని ఎప్పుడుగా మునిరాజు ఏమన్నా ఆయన కుమారకి నువ్వు ఉమ్మని చెప్పిన ఆయన ఆయన పోతున్నాడు తల్లిదండ్రులు ఒక పెట్టిన 5 ఏళ్ళ ప్రదక్షిణ పట్టిండు 10 పెట్టిండు 5 చుట్టూ ప్రదక్షిణ తిరిగిండు అన్ని కాళ్ళు మొక్కిండు తండ్రి కాళ్ళు మొక్కిండు అడవిలోకి వచ్చేవరకు దేవతలకు పాలిచ్చే శివగంగి మైలా మరి ఎప్పుడు ఆ కామధేను మరి ఎప్పుడు ఆ దేవతలకు పాలిస్తుంది శివలింగం మీద పాలు పోసేది కామధేను వచ్చింది కాలింగాల అడుగుల గడ్డి నీళ్ళు తాగింది మరి కాలింగాల అడుగుల దిగుడు బిడ్డ అల్లమాదేవి గంట వేరు కట్టబట్టి తిరుగుతున్నది బిడ్డ కామధేను మరి బిడ్డ అల్లమాదేవి గట్లబట్టి తిరుగుతుండే కామధేను ఉంటుంది ఓ బిడ్డ ఈ దారిపెట్టి పుణ్యాతులు ఈశ్వరులు మునేశ్వరులు పోతుంటారు వాళ్ళ కాళ్ళ మీద పడితే నన్ను ఎవరితో గడ్డ మీద పెడతారు నువ్వు నేను ఇద్దరం బతికిపోతావు లేకుంటే వరి నువ్వు గడ్డ మీద మరణం అవుతావు దిగబడిపోయి నేను గంగలోపల మరణం అవుతాను సమయంలో మునిరాజు 7 పాపాల కూరకాడు పెట్టుకుని అడవిలోకి వచ్చినాడు అడవిలోకి వచ్చినాడు మునిరాజు నమ్మో సకాడి మునిరాజు పాపాల కూరకావడి పెట్టుకొని మునిరాజు రానవచ్చే బిడ్డాదేవి కళ్ళు చూసింది మా అమ్మ చెప్పింది ఎవరో పుణ్యాత్ములు పోతుడు పాపాల కూరకాడు పెట్టుకొని పోతుండు గిదిగి దొరుకుతా కాళ్ళ మీద పడుతున్నది ఆ గిదిగి దొరికొచ్చింది మునిరాజు కాళ్ళ మీద పడ్డది అమ్మా నువ్వెవరంటే నాయన నీ పేరేం పేరంటే నా పేరు జమ దగ్గర మా అమ్మని అన్నాడు మా నాయన కర్యావును చంపిండు కర్రెపిల్లని చంపిండు 5 ఆడలను గర్భిణి తోట స్త్రీలు చంపిండు ఆ పాపాలు కూరకాడు పెట్టుకుని నువ్వు 7వ పాపం 8వ పాపం నా కాళ్ళ మీద పడ్డది నువ్వెవరమ్మా అంటే అయ్యా నీకు పాపం కాదు పుణ్యం కాదు మా అమ్మ కలింగాలం అడుగు లోపల దిగబడిపోయింది మా అమ్మని తీసి గడ్డ మీద పెట్టుకున్నాడు నువ్వే భువనగిరి కిలోలో కనబడుతున్నావు మీ అమ్మ రామగిరి గట్టోళ్ళు అంటే అయ్యా మా అమ్మ రామగిరి గట్టోళ్ళు ఏముందన్నట్టు కుమారక మా అమ్మని లేబట్టి గడ్డ మీద పెట్టాలంటే నీకు అర్థం అయితే లేదు ఒక చేతుల దండకం ఉంది ఒక చేతులక మండలం ఉంది 7 పాపాలు తీసి భూమి మీద పెట్టమన్నది రాజకీయాల్లో చూడండి బాండవులు పచ్చి బాండవులు భూమి మీద పెడుతుంటే భూమికి అతికిపోతాయి మరి పలిగిపోతాయి మళ్ళీ రావాలంటే రావు లింగాల సెల తీసిండు భూమి మీద వరిసిండు లింగాల సెల మీద 7 పాప బాండవులు పెట్టిండు ఆ కమండలో నీళ్లు తీసిండు కామధేను 8 మీద తల్లిండు దండకం తీసుకుని ముచ్చట గుంపలు మొదలు పెట్టుకుని తోకవల దాకా 3 సార్లు తుడిచిండు తల్లిదండ్రులు కలిసిండు తన తల్లిదండ్రులను కలిసి తన అన్నదమ్ములు తలుచుకొని భూదేవి ఆకాశం వెనుదండమన్నాడు మాసం తీసిండు పొట్టు కింద పెట్టిండు తీసి పొట్టు కింద పెట్టినప్పుడు 5 మల్లె పొలవుంది పైగట్ట మీద గంగ మీదకి వెళ్ళేసి గడ్డ మీద మరి కామధేను పడుతున్నది గడ్డ మీద పడ్డ కామధేను కిలకిల వినాది రాజా ఏ ఊరు ఉంది కొడుక రామరామ ఏ పల్లె ఉన్నది రాబాలుడా ఎక్కడ పోతున్నావు రా నారాయణ ఏమి పాపము నీకు కలిగింది కొడుక పప్పుతో పట్టిండు కండు మూసుకున్నాడు కరములు మొగలించి 10 ఏళ్ళ పప్పుతో పట్టి కామధేను నిలబడి కొడుక మునిరాజు నువ్వు బాధపడబోకురా మీ నాయన 5 ఆడలను చంపిండు ఒక కర్యావును చంపిండు ఒక కర్రెపిల్లని చంపిండు
అమ్మ అది నిజమంటే నన్ను లేపినందుకు నాయన ఆవును చంపిండు ఆవు పాప పాండవ వలిగిపోతావు చూడు అని చెప్పింది. పాండవ వలిపోయింది, పాపాలు వారిపోతున్నాయి. అమ్మ నన్ను లేవట్టిన తల్లి, నేను వెళ్ళిపోతుంటే కొడుక కుమార మరి ఎప్పుడు 7 పాపాలకి 6వ పాపం తీసుకుని భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నావు. అరే కుమారకు నువ్వు భయపడవకు, నా బిడ్డ ఆవు బిడ్డ పసరగా పాలు ఈకుతున్నది. పాలు ఈకుతున్నాక మరి నీకు వచ్చిన కష్టం ఏంతో నేను నాతోటి మాట్లాడరని చెప్పింది. అమ్మ నా చెలుదూరిపట్నం గౌతుడు మీ భార్య ఆలియాదేవి కన్నా కుమారం 7 అన్నదమ్ములు అందరూ పెళ్లి చేసిన మా నాయన కొర్రసేన పెట్టి కొర్రసేనలో మైసమ్మ నిలబెట్టిండు. ఆ మైసమ్మకి 5 ఆడలు ఉన్నాయి. అప్పుడు ఆ కర్రె పిల్లని చంపింది. అదే పాపాలు కూరకాడు పెట్టుకుని నేను వస్తున్నాను కానీ బిడ్డ వచ్చింది నా కాళ్ళ మీద పడ్డది. నీకు పాపం లేదు పుణ్యం లేదు కుమార, కానీ లగ్గం కాసు పైస ఖర్చు లేకుండా వేసంత లేకుండా నీకు లగ్గం చేసుతా రాము రామ, నీకు లగ్గం చేసుతా రాము రామ, కాసు పైస ఖర్చు లేకుండా వేసంత లేకుండా నీ లగ్గం చేస్తాము నిరాజ నీవే. నాకు లగ్గం చేస్తున్నట్టు నువ్వు బారెడు గడ్డం 3 విషం 3 ఏళ్ళ కైపురం ముని అవతారం. నాకు పిల్లని ఎవరిస్తారమ్మా? నా అవతారం చూసి నాకు పిల్లని ఎవరని ఇస్తారా? అమ్మా నాకు పిల్లని ఎవరు ఇయ్యరు, నాకు పెళ్లి వద్దేమో నేను వెళ్ళిపోతున్నానట. శివపార్వతులు అన్న పెట్టి 7 ఇంటి లోపల ఉంది, కడదేరు కడవలో ఉంది. మరి పెళ్లికి వస్తుంది నీ ఇంటి లోపల ఉన్నది. లగ్గం వల్ల చేస్తారా కొడుకు? లగ్గం చేస్తా రాజా అన్నప్పుడు మునిరాజు కొంతసేపు ఆలోచించి నాకు అమ్మ లేదు నాయన లేరు, నాకు దిక్కు దీవి ఎవరున్నారు? అమ్మమైన నీవే, నాయనమైన నీవే, తల్లివైన నీవే, తండ్రివైన నీవే అని 10 ఏళ్ళ పద్ధతి పెట్టిండు మునిరాజైనా. అరే మునిరాజు జరిగిన చరిత్ర మొత్తం చెప్తుంటారు. ఎండికొండ కైలాసం పోదాము మన మునిరాజు నెంబర్ పెట్టుకుని ఎండికొండ కైలాసం శివపార్వతులు కట్టిన బిడ్డ రేణుకాయలమ్మ కట్టిన శైవరం కాడికి వచ్చింది. అప్పటికే మునిరాజును 10 ఏళ్ళ పద్ధతి పెట్టి కింద భూదేవి ఆకాశమైన దండం చుట్టూ ఉంటుంది దేవతలకి అందరికి దండం అని చెప్పన్నది. 7 రోజుల గణస్తంభం కాడికి వచ్చాడు. 10 ఏళ్ళ పద్ధతి పట్టి నువ్వు ఎప్పుడు ఆ గణస్తంభం కలిపి ఒడిగాలి సుడిగాలి గాలి లోపల లేసింది కామధేనువా. ఆవునే వదిస్తే 7 పుట్ల గాలి వచ్చింది. గాలితోటి 7 రోజుల గణస్తంభం వేడినాడు. 7 రోజుల గణస్తంభం కాడ ఏంటి డేగంట కొట్టిండు, కనగన గంట కొట్టిండు, బొమ్మ చెక్క పట్టిండు. కామధేను మరి ఇప్పుడు ఆ రామగిరి గట్టోలు పెద్ద చెరువులే కనబడుతుంది. ఆ నోరు తెరిసింది, అంగం లోపల పడిపోయిండు. మరి ఇప్పుడు 7 పుట్ల మరి పాగ చుట్టూ మరి ఎప్పుడు ఆ గుళ్ళడి నెత్తిగా దూకున్నాడు. 7 అరల పట్టలు అంటే మరి ఎప్పుడు 7 సముద్రాలంటే 7 అరల పట్టలు కలిగి మరి ఎప్పటికే కామధేను భూమి మీద వండుకుంది. ఎవరు పెడుతుంటే ఎవరు కొంటే బాలుడి కింద దుంకిండు. 7 శైవరాలకి వెళ్ళి 5 అయిపోయినాయి, ఇక 2 ఉన్నాయి. పంచకోట లింగాల పూజగట్టాలి గోపరదక్షిణ ఏనప్పుడు మునిరాదు మరి ఎప్పుడు కింద దుంకిండు. మరి ఎప్పుడు ఆవు బిడ్డ పసలాగా పాలు ఎక్కుతున్నది. పాల పురుషులు పట్టండి చెంగలి చాప పుస్తకం తీసుకొచ్చిన మరి ఎప్పుడు కామధేను నోరు కిందికి మీదకి అన్నాడైనా. అప్పటికే కానీ ఇప్పటికే కానీ కామధేను ఒక దేని వాళ్ళకి మరి ఎప్పుడు పులిపీర్లు ఉంటాయి. కింది చక్కెర కిందికి అన్నాడు, మీ చక్కెర మీదకి అన్నాడు. పాల పురుషులు తీసిండు మరి ఎప్పుడు చక్కెర మీద పెట్టిండు. 10 ఏళ్ళ పప్పు పెట్టినప్పుడు దేవాల దేవత దగ్గరికి నవ్వేనారు. ఒంటి ముద్ర అడవేరు కాడికి వచ్చాడు. లెక్క కోల తీసుకుంటారు. అడవేరు మీద దెబ్బ కొట్టిండు. అడవేరు చుట్టాడు కూడా ఎల్లమ్మ లెక్క వంట వాళ్ళకేను అమ్మవారు ఎల్లమ్మ రామ రామ మీద ఉంది. ఎల్లమ్మ కిరికి వినాలి. అయ్యా ఓం గంగే చాయమే చా సింధు కావేరి ఆచేది కాదు ఇదేం గురమే
రాదు చేయబెట్టు శిశువాదనం ధాన్యం హరిభక్తులైన భాగ్యం కోరి ధనం ధాన్యం బహుపుత్రుడు శత సంవత్సరం దీర్ఘం ఆయుషభం ఓం శుర్వాకు దీన సంవత్సరం ఉత్తరాయణ హరిభక్తులైన భాగ్య సంవత్సరం కోరి ధనమితి కలిగి దాని విడితే పైసలు వాళ్ళు ఎంత మాత వందని రేణుకాయ ఎల్లమ్మ పలని ఓం గంగే చ యమునే చ సింధు కావేరి తుంగభద్ర నర్మదా లక్ష్మీ జలోత్తరం చేయాలి అదే ఒకటి తిరిగి కొడుతుంది దానికి వెయ్యకపోయినయ్యా తమలపాకులు తీ 2 తమలపాకులు దిగానిచ్చి తమలపాకులు దిగానిచ్చి తీ ఆకది చేయాలి జల్దీ లేట్ అవుతుంది భయ్యా చేయండి పైసలు కావాలి ఇక్కడ కట్టలే కట్టు కావాలి లేట్ అవుతుంది ఇస్తుండు తీసుకో ఇంకోటి మేడం కుదా సార్ ఒకరికి అయితే అయిపోతుంది అట్లుండదు పటేలు అట్నే ఉంటది కానీ చూడన్నా అట్లుండదు తల్లి మేడం గారికి ఏ మేడం పెద్ద మేడం చిన్న మేడం గురించి అయ్యాలి చెప్పొద్దని అన్నది చేసే పద్ధతి కూడా ఏమవుతా చెప్పండి మరి మీరే చెప్పండి చేసే తిరిగి చేయాలి అడికి తిరిగి కట్టుకోవాలి మరి కట్టే తిరిగి కట్టాలి అన్నింటిలో ఒక తిరిగి ఉండదు మళ్ళీ సెకండ్ సార్కి అయితే ఏమన్నట్టు అమ్మగారు కలిగిస్తుంది నీకు పెడితే నేను తింటాను లోటి తప్పది ఇచ్చింది గిఫ్ట్ కార్డు కూడా కట్టుకోరా రెడ్డి అరే ఎట్లా దేవుని కళ్యాణం చేస్తాం పైసలు పట్టుకుని కాదు మేము చేసే పద్ధతులు చేస్తాము అట్లా కాదన్నా ఇట్లా కాదన్నా చేసుడు పెట్టుకుంటాం రేపు ₹1 కడితే సంతోషం వేలు కట్టకూడదు ఎందుకంటే వీళ్ళు పైసలలో పుట్టి పైసలలో పెరిగి రానుకుంటారు ₹1 పెట్టి పెళ్లి చేసారు అనుకో వీడు ఎంత గరిపోడని మోక్షం కలిగిస్తుంది అమ్మగారు దేవుడు కలిగిస్తాడు అప్పుడు నీకు ఇక్కడ కట్టు నువ్వు కట్టుకోలేదండి డబ్బులు నేనా వాళ్ళిద్దరికి నేను కట్టుకుంటే ఇక మళ్ళీ ఇంటికో పెళ్లి బ్రహ్మోడు పొంగేసుకుంటా మాకు ఇచ్చిపోతారు మేము పంతులకి నాకంతే వచ్చిన కాడికి అట్లా పట్టుకో చేపట్టుకో మామిడే పట్టుకో ఓం గంగే చాయమే చాసిందు కావే
రెండు చేతులు పెట్టు. శ్రీ రేణుకాయలమ్మ మునిరాజు కాళ్ళు కడిగి కన్యాదానం వస్తుంది. మా ఇంటి వేలుపు, మా ఇంటి ఆడపిల్ల, మా ఇంటి అల్లుడు ఎప్పటికిట్లనే 5 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి 3 సంవత్సరాలు వరుసగా వేసి టైం పెట్టుకొని 3 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి పచ్చడి పందులు వేసి కళ్యాణం చేస్తాము. అమ్మవారు రేణుకాయలమ్మ ఆశీర్వాదం ఉంచాలి, అచ్చాయం వేయాలి, ధనం వేయాలి, ధాన్యం వేయాలి. వసనం మీ గోత్రం ముదినోళ్ళ గోత్రం వస్తే ఆపసనలో మాత్రం లేదంటే ఆయ భక్తులు భాష కోరి ధనం పెడితే కానీ ధాన్యం పెడితే కానీ పైసా పెడితే కానీ మళ్ళీ ఎంత మాత బంధువులని రేణుకాయలమ్మ రాజు విపాలని ఓం లక్ష్మీనారాయణ విపాలని లక్ష్మీదేవి విపాలని ధనం గలని ధాన్యం గలని ఒకరి దేవన్ వైద్యులు ఆయ భక్తుల భాగ్య సంపద కోరి ధనం ధాన్యం బహుపుత్రుల లాభం 100 సంవత్సరం దీర్ఘమాయుషువు. తాత పేరు చెప్పు. మల్లారెడ్డి. నాయనమ్మ పేరు లక్ష్మమ్మ. మల్లారెడ్డి ధర్మపత్ని ఒకరి దేవన్ వైద్యులు ఆయ భక్తుల భాగ్య సంపద కోరి నాయన పేరు అమ్మ పేరు చెప్పు. పుష్పమ్మ నర్సిరెడ్డి. నరసింహరెడ్డి పుష్పమ్మ గారు ధర్మపత్ని ఒకరి దేవన్ వైద్యులు ఆయ భక్తుల భాగ్య సంపద కోరి ధనం విడితే కానీ ధాన్యం విడితే కానీ మీ ఇద్దరు పేరు చెప్పు. సుదర్శన్ రెడ్డి లక్ష్మమ్మ గారు ధనం ధాన్యం బహుపుత్రుల లాభం. మీ ఇద్దరు పేర్లు మంచిగా తెలిసిన ఒకరి దేవుని వైద్యులు ఆయ భక్తుల భాగ్య సంపద కోరి ధనం ధాన్యం బహుపుత్రులు. మీ గోత్రం పేరు చెప్పు. ముదునుల గోత్రసే అముదునుల గోత్రసే ధనం ధాన్యం బహుపుత్రులు. 2 చేతులు తీసి కళ్ళ కత్తుకొని అమ్మవారు ఏం కావాలో కోరుకోండి. సరేనా? దీన్ని సరి అయ్యమని పెట్టు. ఈ దేవుని సరి అయ్యి ఎప్పుడు కానీ శంభు కట్టొద్దు కంకణం. శంభు కంకణం కడితే లేవుడు మీదకి ఆయన కాళ్ళు కడియాలనే. అమ్మ ఇక్కడ నొష్టి బొట్టు పెట్టు. ఇది అద్దుకు పాలను కట్టు పెట్టు, కుంక పెట్టు. ఇప్పుడు పిలుచుకున్నట్టు మీ అమ్మవారు మీ ఇంటికి. సరేనా? అయ్యను కూడా అట్నే అమ్మ. అట్లా అట్లా ఎటవరకు ఏమైందంటే లేస్తుంది. లేపాలి మరి, లేపితేనే కాలు కడుగుతుంది. శంభు కడితే ఎట్లా నేను చూసుకుంటా. అమ్మ పిల్లగాని కూడా ఎట్లా పట్టు పెట్టు. ఇద్దరు సేవ పట్టుకోయ్యా. ఓం ధనం ధాన్యం అలంకారం కలిసి ఆడ భక్తులు భాగ్య కోరి ఆడి పెళ్ళి ఎల్ల సోమన రేణుకా ఎల్లమ్ముడు రాజుపరని తదేవరత్నం తారావరం. కొన్ని చెంతో నీళ్ళు తెప్పి అమ్మ. అమ్మ కొన్ని చెంతో నీళ్ళు తెప్పి నీళ్ళు పోయాలి. ఇలా జల్దీ పట్టు. ₹1 బిల్లుది అమ్మ. ₹1 బిల్లులు ఉన్నాయి అమ్మ. ₹1 బిల్లు జల్దీ కావాలి. మీరు దగ్గర పెట్టుకోండి. ₹1 బిల్లు నీళ్ళు తెమ్మంటే అమ్మ. నీళ్ళు ఆ బూరెల ప్లేట్లో పెట్టారా? అక్కడనే పటంలే ఇక్కడ. ₹1 బిల్లులు కావాలి. జల్దీ రావాలి తల్లి. అమ్మ వాడు అద్దాలు కూడా లోపల చెప్పు.
ఓం శ్రీ లక్ష్మీనారాయణ పావనం పాదోదక మొక్కల దేవండ వైద్యుండాలి దాన్ని పెడితేని పైస పెడితేని మళ్ళీ మాత బంధుని వీరెంత విధానం ఇప్పుడు సత్ర శివస్థానం కలని పాలనేతలు కానీ దేవత ఉంది కానీ ఎప్పటికీ మీరు సోయని నవంపతి పార్వతుల కోటి స్వామి ఎవరున్నారు నీళ్ళు తాగాలి ఇల్లెల్పు నీళ్ళు తాగాలి ఇల్లెల్పు చిన్నగా ఆ పెయింట్ ఇది అడుగులు తలకు కిందికి చల్లుతారు పెయింట్ లక్షలు కావాలి ఏంటిది లైట్గా లేపు అసలు ఒకటే పిల్ల వర్గం ఎంతమందో పిల్లగాని వర్గం ఎంతమందో చెంబు కావాలా ఇది కావాలనుకో అవసరం ఉండేది సెల్లుండే ఏంలా సెల్లు తీసిరా సెల్లు అయిపోయింది అటోలు పట్టుకోరు ఇట్లా అమ్మ బుజ్జి ఇట్లా కింది పట్టాలి పిల్ల బలగం ఎంతమందో పిల్లగాని బలగం ఎంతమందో డోలు కొట్టాలి ఓ ఇంకెవరు సార్ వర్షకు అమ్మవారి తల పెట్టిన చూడండి నాన్న అలా అగరబత్తిలు తీసి పెట్టే చూడండి అమ్మవారి పెట్టివి ఉంటాయి కదా అవి తీసి అమ్మ పంచాసంటే కుంకుమ అటే ఉందిరా చిన్నోడు మీ మమ్మీ చిన్నోడు రాని రాదు సరే సరే ఓకే ఓకే రాదు వస్తాడు ఈయనే ఉంటాడు ఒకళ్ళ అందులో కొంచెం ఆయిల్ వేయమంటే ఆయిల్ లోపల ఉంటుంది లేదా అయిపోయింది సరే రాంతి అంటే అది జీలకర్ర బెల్లం ఉంది కదా ఇది పోయొచ్చు ఆయిల్ ఆయిల్ కాదు తేనె 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 ఇందులో అయిపోయింది అది పోసి రావాలి స్వామి వేడి పెళ్లి కానుతో ముట్టేది పెళ్లి అయినకే ఛాన్స్ ధనం దాని లైసెన్స్ అంటే ఏంది మీకు అర్థమైందా అదే గట్టుడు అమ్మారు
అదే కదా అంటే వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు తెలియదు కదా. నువ్వు చెప్పలే కదా ముందు బుక్క పెట్టు బామ్మర్తులు ఎడిగిపోద్దు బావలు ఎడిగిపోద్దు వాళ్ళు ఇంతకుముందు చూడలే కదా. అయిపోయేదాకా కదలరు ఇక్కడి నుంచి. వాళ్ళు అంతకుముందు చూడలే కదా. వాళ్ళు ఎక్కడంటే మనకు తెలుసు కాబట్టి వాళ్ళకు ఇట్లా ఉంటుంది అయినా కళ్యాణం అవుతుంటే వెళ్ళిపోతారండి. ఈ పూజ అందరూ దొరకదు, అందరూ చూడరు. అందరూ ఏదో ఒక 5 నిమిషాలు అయితే అవుతుంది. ఏమంటారు మరి ఏమనట్లే కానీ కళ్యాణం దొరకదు ఇన్ని ఉండాలి అంటాడు. ఈ కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది తెలుసా. అన్ని గంటలలో అయిపోతుంది. గంటలు కాదు, ఒక 5 గంటలు టైం పడుతుంది మొత్తం అయిపోయేవరకు. ఇప్పుడు మనం ఎంత పని ఎంత ఎన్ని గంటలు స్టార్ట్ చేసాం. కంగారు కట్టరు. ఆమె చేయలేసుకుంటాం. అది ఆడమొచ్చుకుంటుంది మనం విడబోతుంది. అయ్యరాం బీరం సూర్యపూర్వం పెట్టాలి. జనాలు 4 గంటలకు పెడతాం భోజనం అయిపోతుంది. నువ్వు గిట్లనే పొడాపులు ఆపితే గిట్లనే తర్వాత బండి మీద ఫోన్ చేసావా నాన్న? చేసిన 2 సార్లు చేసిన. సరే సరే వస్తాను. ఉంది కదా ఫోన్ కొట్టొచ్చు కదా చేసినారా. నీకోసమే ఇక్కడ కళ్యాణం ఆగిందని చెప్పి అట్టయితే వస్తాను. అది మొత్తం రన్నింగ్ అవుతుంది. మొత్తం మాటలు కూడా పడుతుంది. వచ్చిందంట అర్థం ఎడిట్ చేసుకోండి. మీకు ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతావా? మాకు ఎప్పుడు అవ్వాలి పేమెంట్ మీకు వచ్చి పేమెంట్ ఇవ్వాలి. మరి పేమెంట్ తీసుకున్నప్పుడు అల్లు ఎందుకు వచ్చిండు డబల్ వేసుకో. నడుస్తుంది. ఆఫ్ చేయనా?